హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుట పార్ట్ 9. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. అవునా, నేను మీ అంత చదువుకోలేదు కదా, నాకు తెలీదు. పోన్లే, నేను అనుకున్నట్లు అన్నీ జరిగి మీకు పెళ్ళై నాకు మనవడు పుడితే వాడికి బటరు అని పేరు పెట్టుకుంటాను అంది అమాయకపు విజయ. షాక్ అయిపోయింది అలక్షణ ఆ మాట విని. దిస్ ఇస్ టూ మచ్, దీనికి నేను ఒప్పుకోను అంటూ అరిచింది ప్రాప్తి ఫైల్ పట్టుకొని. వాట్ హ్యాపెన్ మిస్ ప్రాప్తి? సారీ, మిస్ ప్రాప్తి సల్మాన్, ఏం జరిగింది అని అడిగాడు అగస్త్య. మీకు తెలీదా? అన్ని కావాలని చేస్తున్నారు. ఎందుకిలా నన్ను టార్చర్ చేస్తున్నారు మీరు? ఏంటి పేపర్స్? ఈ 3 నెలలు నిఖిల్ కంపెనీకి కాకుండా మీ కంపెనీ వర్క్ చేయాలా? మరీ ముఖ్యంగా ప్రతిదీ దగ్గరుండి పూర్తి చేయాలా? మీరు చెప్పినట్టు నేను వినాలా? ఒకవేళ మీరు చెప్పినట్టు వినకపోతే 50 లక్షలు మీ కంపెనీకి నేను మనీ పే చేయాలా? లేదంటే కోర్టుకి వెళ్తారా? ఏంటి అగ్రిమెంట్ పిచ్చి పిచ్చిగా? పైగా నాకు తెలియకుండా సిగ్నేచర్లు పెట్టించుకుంటారా అని కోపంగా అడిగింది ప్రాప్తి. బట్ అగస్త్య అంతే కూల్గా తన కోపాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ హుషారుగా, అదంతా నాకు తెలీదు. నేనేమైనా నీకు అగ్రిమెంట్ పేపర్లు చేతికిచ్చి సిగ్నేచర్ పెట్టమన్నానా? దట్ యువర్ ప్రాప్తి. సిగ్నేచర్ చేసే ముందు చదివి చేయాలన్న కామన్ సెన్స్ కూడా నీకు లేక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై పప్పులో కాలేశావు. అయినా నువ్వు మోసపోవడం ఏంటి ప్రాప్తి? నువ్వు కదా అందర్నీ మోసం చెయ్యాలి అన్నాడు అగస్త్య. ఒక్కసారిగా గుండెలో చాకుతో పొడిచినట్టు అయ్యింది ప్రాప్తికి. తనేదో మాట్లాడేలోగా మళ్ళీ మాటను అందుకున్నాడు అగస్త్య. ఎనీవేస్, అది మీ కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్ అంటాడు యాటిట్యూడ్గా అగస్త్య. అది కనిపిస్తుంది, కానీ ఈ అగ్రిమెంట్ పేపర్లలో నేను వర్క్ చేసే కంపెనీ కాదు, మీ కంపెనీ పేరు కనిపిస్తుంది. ఇది గ్యారంటీగా మీరేసిన స్కెచ్. నేను అంత పిచ్చిదాన్ని ఏం కాదు అరిచింది ప్రాప్తి. నోను, నువ్వు అస్సలు పిచ్చిదానివి కాదు, మంచి వాళ్ళను పిచ్చి వాళ్ళని చేసేదానివి అన్నాడు కోపంగా అగస్త్య. అయితే అప్పుడేదో జరిగిందని ఇప్పుడు నా పైన రివెంజ్ని ప్లాన్ చేస్తున్నావా అని కోపంగా అడిగింది ప్రాప్తి. అప్పుడు ఏదో జరిగిందా? ఏం జరిగింది? ఆ ఏదో ఏం జరిగింది? కమాన్ చెప్పు. చాలా ఈజీగా అనిస్తున్నావా మాట. అయినా రివెంజ్లు ప్లాన్ చేయడానికి నేను నీలాగా టైం చూసి దెబ్బ కొట్టే అవకాశవాదిని కాదు. ఐ యామ్ ఏ బిజినెస్ మ్యాన్. ఆ మాటకొస్తే ప్లాన్లు వేసి ప్రాజెక్ట్ నీకు ఇవ్వలేదు కదా. మీరే మార్కెట్లో మీ బిజినెస్ని పెంచుకోవడానికి నా కంపెనీలో షేర్ కావాలని నా ఫ్రెండ్ అయిన మా సుధీర్ని పట్టుబట్టాడు మీ కంపెనీ CEO నిఖిల్ భరద్వాజ్. ఆ విషయం నీకు తెలీదా? ఇంకా ఆ విషయంలో నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఆల్రెడీ నా లైఫ్ ఒక గొప్ప వ్యక్తి చేసిన మోసానికి బలై సాయంత్రం అయితే బాధతో స్కాచ్లు తాగుతున్నాను. ఇంకా స్కెచ్లు వేసే టైం నాకెక్కడిది ప్రాప్తి అన్నాడు. ఒక నిమిషం సైలెంట్ అయిపోయింది అతడు చెప్తున్న మాటలు వింటూ ప్రాప్తి. ఎనీవే, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. కాఫీ తీసుకురా అన్నాడు అగస్త్య. ఆ వెంటనే కొంచెం మేరుకొని, నేను కాఫీ ఇవ్వను అంతే మొండిగా అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయింది ప్రాప్తి. ఇవ్వాలి ప్రాప్తి, నువ్వే ఇవ్వాలి, ఇస్తావు కూడా. వేరే ఆప్షన్ లేదు నీకు. ఈ 3 నెలలు ప్రతి పని నీ చేతై చేయించుకుంటాను. దిస్ ఇస్ మై టైం అంటూ సీట్లో కూలబడ్డాడు అగస్త్య. కోపంగా బయటికి వచ్చింది ప్రాప్తి. అసలు ఏమనుకుంటున్నాడు? నేనేమైనా తన బానిసనా? ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి అనుకుంటూ తన సీట్లో కూర్చొని, ఇదంతా ఆ ఇడియట్ వల్ల వచ్చింది అనుకుంటూ నిఖిల్కి ఫోన్ చేసింది.
అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా నో రెస్పాన్స్. వెంటనే మౌనికకు కాల్ చేసింది. మౌనిక లిఫ్ట్ చేయగానే జరిగిందంతా చెప్పింది. ఇడియట్! నిన్న ఫైల్ పట్టుకొని వచ్చాడు నా ఫ్లాట్‌కి. నేను పాపకి అన్నం తినిపిస్తున్నాను. తొందరగా సైన్ చెయ్యి, చాలా అర్జెంట్ అంటే చూసుకోకుండా వాటిపైన సైన్ చేశాను. ఇప్పుడు చూస్తే అదొక అగ్రిమెంట్. అది కూడా అగస్త్యతో ఈ 3 నెలలు తనకి బానిసలా పని చెయ్యాలంట. ఇలా చీట్ చెయ్యొచ్చా? మీ అన్నయ్య ఎక్కడ వాడు? కావాలి నాకు అంటూ అరిచింది ప్రాప్తి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక. బట్ అటువైపు నుంచి నో ఆన్సర్. హలో మౌని, ఉన్నావా లైన్లో? అంది కన్నీళ్లు ఆపుకుంటూ ప్రాప్తి. ఉన్నాను, తమరు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని అంటూ ఆన్సర్ ఇచ్చింది మౌనిక. ఏంటి నువ్వు కూడానా? పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా మీ కంటికి అని అడిగింది చిన్నబుచ్చుకుంటూ ప్రాప్తి. చిచి, నేను అలా అనలేదు. ఎంతైనా నా ప్రాప్తి చాలా ఇంటెలిజెంట్ అనగానే అవును, ఇంటెలిజెంట్, అందుకే పిచ్చిదాన్ని చేస్తున్నాడు ఆ నిఖిల్ గాడు, కనపడని ఎదవ, చంపేస్తాను అంటూ కన్నీళ్లు తుడుచుకుంది ప్రాప్తి. నువ్వు అలా చేస్తావనే నీకు భయపడి ఢిల్లీ పారిపోయాడు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఫ్లైట్లో ఉండి ఉంటాడు. అందుకే అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్లో వస్తుంది అంటూ నవ్వింది మౌనిక. అంటే నీకు అన్ని విషయాలు తెలుసా? అడిగింది ప్రాప్తి కోపంగా. లేదే తల్లి, నువ్వు చెప్తే నేను గెస్ చేస్తున్నాను. అయినా నిఖిల్ అన్నయ్య ఇలాంటి పనులు చేస్తే నేను నీకు చెప్పకుండా ఉంటానా? అందుకే నాకు చెప్పడు. మీరిద్దరూ ఒకటి, మీ ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవని నన్ను తిడుతూ ఉంటాడు తెలుసా? అంది మౌనిక. వాడు ఇక నా ఫోన్ లిఫ్ట్ చేయడు. వాడు నీకు కాల్ చేయగానే మర్యాదగా నాకు కాల్ చేయమని చెప్పు. లేకపోతే వాడి కంపెనీలో జాబ్ మానేసి పర్మనెంట్‌గా ఇదే కంపెనీలో జాబ్ చూసుకుంటాను అని సీరియస్‌గా చెప్పు అంటుంది ప్రాప్తి మౌనికతో. ఓకే, చాలా సీరియస్‌గా చెప్తాను. కానీ నువ్వు కూడా సీరియస్‌గా చెప్తున్నావా? అది చెప్పు నాకు అంది మౌనిక. ఎందుకే ఇరిటేట్ చేస్తావు? ఒక్కోసారి అనిపిస్తుంది ఈ జాబ్‌లవన్నీ మానేసి ఓ 10 మందికి ట్యూషన్ చెప్పుకొని బతకొచ్చని. కానీ నాకున్న సమస్యలకు డబ్బుతో సంబంధం ఉంది అంటుంది ప్రాప్తి మెత్తబడిపోయి. అంతే మెల్లిగా. ఒక్క నిమిషం జాలి కలిగింది మౌనికకి. సరే, నువ్వు ఫీల్ అవ్వకు. జస్ట్ 3 మంత్స్. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి అనగానే ఏంటి మూసుకునేది? అంతా ఈజీ అనుకుంటున్నావా? అని అడిగింది ప్రాప్తి. మరి కళ్ళు తెరిచేగా సిగ్నేచర్ చేశావు. అప్పుడేమైంది ఈ తెలివి? ఇప్పుడు మూసుకోవాలి మరి తప్పదు అంది మౌనిక. కరెక్టే మౌని, కానీ ఈ బాస్ టార్చర్ భరించలేను నేను అంది ప్రాప్తి. ఏం చేస్తాడే? మాక్సిమం కాస్త టార్చర్ చేస్తాడు. ఇంతకీ ఎందుకు చేస్తాడు? ఆ విషయం చెప్పనే లేదు అంది మౌనిక. ఇప్పుడు అవసరమా అదంతా? అనుకుంది మనసులో ప్రాప్తి. ఏమో నాకేం తెలుసు అంటుంది పైకి. మన కంపెనీ మీద కక్ష ఉండొచ్చు. చిన్న కంపెనీ ఎదుగుతుంటే ఫ్యూచర్‌లో తన కంపెనీకి పోటీ అవుతుందన్న భయం వల్ల కావచ్చు అని ఏదో పిచ్చి మాటలు మాట్లాడేస్తుంది ప్రాప్తి. నాకైతే అలా అనిపించడం లేదు. గ్యారంటీగా నీ పైన మనసు పడి ఉంటాడు గురుడు అంది మౌనిక. నువ్వు నోరు మూస్తావా? కోపంగా అడిగింది ప్రాప్తి. సరే సరే, నువ్వు భయపడకు. నెక్స్ట్ మంత్ నేను కూడా హైదరాబాద్ వస్తున్నాను. రాగానే ఆ ప్రాజెక్ట్ వరకు నేను చూసుకుంటాను. పనిలో పనిగా గురుడిని కూడా చూసుకుంటాను. సరేనా? అప్పటి వరకు ధైర్యంగా ఉండు అంటుంది మౌనిక. సరే, అంతకంటే వేరే ఆప్షన్ లేదు కదా మరి అంటూ సరే ఉంటాను. వర్కుంది అంటూ కాల్ కట్ చేసింది ప్రాప్తి. మేడం, సార్ కాఫీ తెమ్మంటున్నారు అని అసిస్టెంట్ వచ్చి చెప్పింది. అప్పుడు ప్రాప్తి చూసిన చూపుకు భయపడి పారిపోయింది అసిస్టెంట్. ఇక తప్పేలా లేదు అని కోపంగా అనుకుంటూ కాఫీ తీసుకొని తన ఛాంబర్‌కి వెళ్తుంది ప్రాప్తి. అగస్త్య ఏదో ఫైల్ చూస్తూ ఉంటాడు. సార్ కాఫీ అంటుంది ప్రాప్తి కప్పు చేతిలో పట్టుకొని నిలబడి. అయినా వినిపించుకోడు. సార్ కాఫీ అంటుంది మరొకసారి ప్రాప్తి.
జస్ట్ 2 మినిట్స్ అంటాడు తల ఎత్తకుండా. 2 మినిట్స్ అయ్యాక కూడా అలాగే ఫైల్ చూస్తూ ఉంటాడు అగస్త్య. అసలు నేనెందుకిక్కడ నిలబడాలి అనుకుంటూ కాఫీ తీసి టేబుల్ పై పెట్టబోతుంటే ఇటివ్వు అంటాడు అగస్త్య తన చైర్‌లో వెనక్కి వాలి కూర్చొని స్టైల్‌గా. టేబుల్ పక్కకు వెళ్ళి కాఫీ ఇస్తుంది. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకొని ఉంటే డైలీ ఇంట్లో ఇలాగే కాఫీలు ఇచ్చేది అనుకుంటాడు మనసులో. ప్రాప్తిని రెప్ప వేయకుండా చూస్తూ. తన చూపులకు ఇబ్బంది పడుతూ కామ్‌గా బయటికి వెళ్ళిపోతుంది ప్రాప్తి. నైట్‌కి పాపతో ఆడుకుంటున్న ప్రాప్తికి ప్రవీణ్ నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసింది. అక్కా బాగున్నావా నువ్వు? అని అడిగాడు ప్రేమగా. నేను బాగున్నాన్రా. నువ్వు ఎలా ఉన్నావ్? అంది ప్రాప్తి. నేను ఓకే అక్కా. ఇంకేంటి విశేషాలు? కాల్ చెయ్యమన్నావంట టీనా చెప్పింది అన్నాడు ప్రవీణ్. అవున్రా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని అనగానే ఆ ముఖ్యమైన విషయం ఏంటో నాకు తెలుసు. అనవసరంగా నన్ను విసిగించకు. నీ విషయం ఏదైనా ఉంటే చెప్పు. కానీ ఆమె స్టోరీ నాకు చెప్పకు అన్నాడు ప్రవీణ్. అలా అనకురా. మనం తప్ప ఆమెకి ఎవరున్నారు ప్రవీణ్ అని అడుగుతుంది ప్రాప్తి. నువ్వున్నావేమో. నేను మాత్రం లేను అంటాడు కఠినంగా ప్రవీణ్. మరీ అలా మూర్ఖంగా మాట్లాడకు. ఎంతైనా కన్న తల్లి కదా అంటుంది ప్రాప్తి. అలాంటి సెంటిమెంట్స్ నీకుంటాయక్కా. కానీ నేను అప్పుడే వదిలేశాను వాళ్ళని. నువ్వు కొత్తగా మళ్ళీ నాకు బాధ్యతలు నేర్పకు అన్నాడు ప్రవీణ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.